చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించేటువంటి సైకోలలో ఒక సైకోగాడైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ రాజధాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా దుర్భాషలాడడం జరిగింది. అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు కనీసం వయసు రీత్యా వచ్చేటువంటి హుందాతనం కూడా లేకుండా నీ ఇష్ట రీతిన అవాకులు చవాకులు పేరడం చూస్తుంటే సభ్య సమాజంలోని ప్రజలు కూడా నిన్ను చూసి అసహించుకునేటువంటి పరిస్థితి. అసలు నువ్వేదైనా రైతులకు కానీ ప్రజలకు కానీ మేలు చేయాలనుకుంటే నువ్వు నిలదీయాల్సింది ఎవరిని? నువ్వు ప్రశ్నించాల్సింది ఎవరిని? ఎవరి తప్పుల్ని నువ్వు ఎత్తి చూపాలి? కనీసం బుద్ధన్నా ఉందా? ఈరోజు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను నిలువునా వంచనకు గురి చేసి మోసం చేస్తున్నటువంటి మీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం చేత కదా? అంత దమ్ము నీకు లేదా? ఎలక్షన్లలో ఎమ్మెల్యేలతో టికెట్ల విషయంలో బ్రోకరేజం చేసినటువంటి బ్రోకర్ గాడివి. ఈ రకంగా నువ్వు మాట్లాడేటువంటి మాటల్ని ఎవరు నమ్ముతారనుకుంటున్నావు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో చేసినటువంటి తప్పేంటి? రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పులను జగన్మోహన్ రెడ్డి గారు సరిచేసినటువంటి పరిస్థితి. రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి రైతులకు చేసినటువంటి మేలు నీకు తెలియకపోతే రైతులను వెళ్ళి అడిగి తెలుసుకో. అసలు గ్రీన్ జోన్ పేరిట అమరావతి రైతులు భూములే అమ్ముకోవడానికి లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని రైతులకు ఆ బాధ నుంచి విముక్తి కలిగించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించి అభివృద్ధికి నాంది పలికింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రైతులకు ఇచ్చేటువంటి కౌలును కొనసాగింపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మంగళగిరి తాడేపల్లి మీద మున్సిపల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కృష్ణానది రిటైనింగ్ వాల్ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మహిళలకు ఆసరా, చేయూత, కాపు నేస్తం లాంటి పథకాలనిచ్చి వారి ఆర్థిక పురోగభివృద్ధికి తోడ్పడింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రాజధాని ప్రాంతంలో వెస్టర్న్ బైపాస్ రోడ్డును పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రాజధాని రైతులకు 5,000 రూపాయలను పెన్షన్ను పెంపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసైన్డ్ రైతులకు కూడా పట్టాదారు భూములు ఉన్నటువంటి రైతులకు మాదిరిగానే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలని నిర్ణయించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇవన్నీ తెలియకుండా నీ ఇష్టారీతిన అవాకులు చవాకులు పేలుతావా? కనీసం బుద్ధన్నా ఉందా నీకు వెంకటేశ్వరరావు? నువ్వు అంటున్నావు చెప్పులతో కొట్టాలి, చెప్పులతో సమాధానం చెప్పాలని. నీ పిచ్చి చేష్టలకు ప్రజలు నడి రోడ్లో అదే చెప్పులతో కొడతారు, జాగ్రత్త. నీకంత బుద్ధి జ్ఞానం ఉంటే వెళ్ళి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు. నీ యొక్క కుల పిచ్చితో యావత్ ప్రజానికానికి నష్టం కలిగేటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీకు నోరుంది కదా, నీ ఇష్టారీతిన మాట్లాడితే ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితిలో లేరు ఈరోజు.